ఆటో యూనియన్ జరుపుకోవడం జరిగింది. ఈ మహాసభ చాలా సక్సెస్గా పరిపూర్తి అయింది. ఇందులో భాగంగా మా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వెంకటేష్ గారు వచ్చారు, సంతోషం. అలాగే వారు చెప్పిన కొన్ని సూచనలు ఖచ్చితంగా పాటిస్తాం. ఖమ్మం జిల్లా కూడా ఒక్కొక్క టైంలో దిగ్బంధన చేసిన చరిత్ర ఉన్నది. అలాగే ఇలా మహాలక్ష్యం ద్వారా ఆటో డ్రైవర్లు చాలా నష్టపోతున్నారు. 12 సంవత్సరానికి 12 ఏళ్ళు ఇస్తున్నానని చెప్పి అది బుట్టదాఖలు చేశారు. మొన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వస్తే కాంగ్రెస్ ఆఫీస్కి పోయి మా వినతిపత్రం ఇచ్చాం. అదేంది మనం ఒకటి మీకు మేము అన్యాయం చేయం, ఖచ్చితంగా మీ కోరికలు ఏదైతే న్యాయమైన కోరికలు మిమ్మల్ని ఖచ్చితంగా మేము మీకు న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఇవాళ కలెక్టరేట్ కూడా మొన్న 12,000 రూపాయల జీవనభృతి కావాలని ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేసినాం. ఆయనకి వినతిపత్రం ఇచ్చాం, మేము పంపిస్తామని చెప్పారు. అయితే ఏంటంటే ఇలా ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి వచ్చి ఖచ్చితంగా ఇంటికి పోలేని పరిస్థితి. ఎందుకంటే ఆర్టీఓ లేకుంటే ట్రాఫిక్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. సంపాదించుకున్న ₹1 ₹2 కూడా ఇంటికి పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంతేకాకుండా ఇలా మనిషి బతికుండగా మేము డబ్బులే తీయం, చచ్చిపోతే ఆటో డ్రైవర్లు చచ్చిపోతే మేము ₹6 లక్షల ఇస్తామని చెప్తున్నారు. అది ఇంతవరకు ఎవరికి కూడా అమలు కాలేదు. ఇవన్నీ దాటేసిన మాటలు ఓలా ఊబర్ ర్యాపిడ్ని ఖచ్చితంగా తొలిగతిన వాటిని ఆపి ఆ స్థానంలో మన భారత్ యాప్ తెస్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా ఆ యాప్ని తేవాలని ఏఐటీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నది. దీనికోసం మేము ధర్నాలు రాస్తారోకోలు కూడా చేస్తామని మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. కామ్రేడ్స్, తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా 8వ మహాసభలు విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. వాస్తవంగా గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 10 సంవత్సరాల్లో ఏమి చేయలేదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అధికారంలో రావడానికి ఆటో డ్రైవర్లు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకారం చేయడం జరిగింది. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే మేము ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తాడని చెప్పడం జరిగింది. అవన్నీ చేయకపోగా ఇవాళ ఆటో డ్రైవర్లను వేధించడం జరుగుతుంది. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28వ తారీఖు నాడు ఆర్టీఏ ఆఫీసులు ముట్టడించాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. దాంతోపాటు రేపు ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ కార్యక్రమం లక్షలాది మంది ఆటో డ్రైవర్లను సమీకరించి ఆటో డ్రైవర్ల డిమాండ్ల పరిష్కారం కోసం మేము నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో 8వ ఆటో మహాసభ జరిగినది. ఈ మహాసభకి మా ఆటో సంఘం మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు వచ్చారు. ఈ కొన్ని సూచనలు చెప్పారు. దాన్ని పాటించుకుంటా మేము ఆటో డ్రైవర్లని ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని మేము సాల్వ్ చేస్తామని కూడా మనవి చేసి చెప్తున్నాము. అట్లాగే ఈరోజు మాకు ఫ్రీ బస్సు పెట్టారు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల లేడీస్కి మాకు దానివల్ల కొద్ది ఇబ్బంది కూడా లేదు. మనకు ఈ మధ్యకాలంలో చెడు పురుగు లెక్క మన ర్యాపిడో రోబా ఇవన్నీ పెరిగినాయి. దానివల్ల మా ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్స్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది. అది చాలా బాధలో ఉన్నారు. మొన్న ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఇందాక మా ప్రధాన కార్యదర్శి గారు చెప్పినట్టే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మేము నెమ్మలిస్తే ఆర్టీఓ గారు కూడా ఏందబ్బా మీ అందరం కలిసి చేద్దాం అని కూడా మమ్మల్ని పిలిచి వాళ్ళు మా మాతో సహకరిస్తా అన్నారు. మొన్న కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేసినాము. సంవత్సరానికి ఆటో డ్రైవర్కి 12,000 ఇస్తాము అని చెప్పారు. ఆటో డ్రైవర్కి 12,000 కూడా ఇవ్వలేదు. అట్లాగా మా ఆటో డ్రైవర్ ఉన్న బీద డ్రైవర్ పాపం అర్హులు ఉన్న వాళ్ళకి మాకు డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు, ఇందిరమ్మ ఇల్లు కూడా రాలేదు. దానికోసం కూడా ఫైటింగ్ చేసినాము. మా మోహన్ రావు గారితో మేము అందరం కలిసి కూడా చేసినాము. దీన్ని ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి కూడా మళ్ళీ మేము దీన్ని మళ్ళీ ఇప్పుడు కమిటీ వేసుకొని ఈ కమిటీలో మీ అందరం కలిసి దీన్ని ఒక ప్రాంతంగా పోతాం. ఈ ఆటో డ్రైవర్లకి ఇల్లులు కావాలి, కట్టుకున్న ఇల్లులు అసలు లేవు. ఆటో డ్రైవర్ల పరిస్థితులు బాగాలేవు.
ఇవాళ ఫైనాన్స్ కట్టుకున్న పరిస్థితి లేదు ఆటో డ్రైవర్లకి. దయచేసి ఆటో డ్రైవర్లని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.